ఇక సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. తేజేశ్వర్ ను చంపేందుకు 4 సార్లు ప్రయత్నించినట్లు చెప్తున్నారు పోలీసులు. 4 సార్లు ప్రయత్నించి విఫలమయ్యారని, 5వ ప్రయత్నంలో సుపారి బ్యాచ్ తేజేశ్వర్ ను చంపేసినట్లు తేల్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహబూబ్ నగర్ నుంచి పాషా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పాషా, చెప్పండి, తేజేశ్వర్ హత్య కేసులో అనేక సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. సుపారీ గ్యాంగ్ 4 సార్లు ప్రయత్నించి 5వ ప్రయత్నంలో చంపేసినట్లుగా తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి ప్రెజెంట్ ఉన్న అప్డేట్? ప్రియా, గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ మృతి అనేది స్థానికంగా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. అతన్ని 4 సార్లు చంపాలని చెప్పేసి రెక్కి నిర్వహించి ఆ తర్వాత అంతం పొందించారు. 5వసారి వాళ్ళు సఫలీకృతమయ్యారని చెప్పేసి పోలీసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే సర్వేయర్ తేజేశ్వర్ ను స్థానికంగా ఉన్నటువంటి భూమి సర్వే చేయాలని చెప్పేసి వీరాపురం స్టేజీ వద్దకి తీసుకెళ్లారు. అక్కడ ఒక పొలం చూపించి ఈ భూమిని సర్వే చేయాలని చెప్పేసి ఈ సుపారీ గ్యాంగ్ కోరడం జరిగింది. వెంటనే అనుమానం వచ్చినటువంటి తేజేశ్వర్ ఆటోలో పారిపోయేందుకు సిద్ధమవగా అక్కడ వీరాపురం స్టేజీ కృష్ణ టెంపుల్ సమీపంలోనే హతమార్చినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఇప్పటికే గద్వాలకు సంబంధించినటువంటి ఒక సిఐ, ఒక ఎస్ఐతో పాటు 4 పోలీసు బృందాలు కర్నూలుకి వెళ్లాయి. ఎవరైతే బ్యాంక్ మేనేజర్ ఉన్నాడో ఇందులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, అతని కోసము 4 బృందాలు విడివిడిగా సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇంతకు ముందే పోలీసులు మనతో మాట్లాడిన క్రమంలో ఇప్పటికే 3 అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని చెప్పారు. అయితే తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, అత్త సుజాతతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సుపారీ గ్యాంగ్ ఎవరు అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎప్పుడైతే తిరుమల రావుని అదుపులోకి తీసుకొని విచారణ చేపడతామో అప్పుడే ఈ సుపారీ గ్యాంగ్ తో పాటు అసలు హత్యకి ఎక్కడ కుట్ర పన్నారు, ఎందుకు కుట్ర పన్నాల్సి వచ్చింది, ఎవరెవరు ఈ హత్యలో ఇన్వాల్వ్ అయ్యారు అనే అంశాలను బయటకు వస్తాయి. మొత్తం విచారణ కొనసాగిస్తామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతము కెనరా బ్యాంకు హౌసింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి తిరుమల రావు అనే మేనేజరు అతను పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అతని కోసము కర్నూలులో 4 బృందాలు సెర్చ్ చేస్తున్నాయి. అయితే ఖచ్చితంగా ఈ సాయంత్రానికో రేపు ఉదయానికో అరెస్ట్ చేస్తాము. తిరుమల రావుని విచారించిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే గత నెల 18వ తేదీన ప్రేమ వివాహం, అంతకుముందు పెద్దలు కుదిర్చిన వివాహం కాస్త పెటాకులైంది. ఆ తర్వాత ఇరు కుటుంబాలు కూడా ఇక పెళ్లి వద్దని చెప్పేసి నిర్ధారణకు వచ్చారు. వారు ఒప్పంద పత్రాలు కూడా రాసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఐశ్వర్య తేజేశ్వర్ని మాయమాటలు చెప్పి ఫోన్లో వల విసిరి ఆ తర్వాత వీళ్ళు ప్రేమ వివాహానికి దారి తీసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే బీచ్పల్లి క్షేత్రంలో వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత అంతకుముందు ప్రియుడిగా ఉన్నటువంటి తిరుమల రావు సెక్సువల్ జల్సీతోటే ఈ హత్యకు కుట్ర పన్ని ఇతను చంపారని చెప్పేసి పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఎప్పుడైతే వీరి మధ్య ప్రేమ చిగురించిందో, వీరు ఎప్పుడైతే కలిసి తిరుగుతున్నారో అప్పటి నుంచే 4 మార్లు రెక్కి నిర్వహించారు, హత్యకి కుట్ర పన్నారు. తేజస్వీర్ ప్రతిసారి తప్పించుకున్నాడని చెప్పేసి తెలుస్తూ ఉంది. 5వసారి కుట్రలో భాగంగా ఇక్కడి నుంచి వీరాపురం తీసుకెళ్లి వీరాపురం నుంచి ఆ స్టేజీ వద్దనే తప్పించుకొని పారిపోతుండగా హత్య చేసి కారులో తరలించి పాణ్యం వద్ద మృతదేహాన్ని వేశారని చెప్పేసి పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే ఇందులో ఇప్పటికే 3 అదుపులోకి తీసుకున్నారు. ఈ 3 విచారిస్తున్నారు పోలీసులు. మరో పక్క తిరుమల రావు దొరికితే తప్ప పూర్తి వివరాలు, ఈ హత్య కోణం కుట్ర అనేది బయటికి రాదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అతని కోసం 4 బృందాలు, ఒక ఎస్ఐతో పాటు మరో 3 పోలీసు బృందాలు కర్నూలులో సెర్చ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము, అరెస్ట్ చేసిన వెంటనే దానికి సంబంధించినటువంటి పూర్వపరాలను వెల్లడిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మరోపక్క ఆ హత్యకు ఉపయోగించినటువంటి ఒక కారును కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ కారులో రక్తపు మరకలు ఉన్నట్లుగా గుర్తించారు. ఫోరెన్సిక్స్ లో ఆ రక్తపు మరకలు ఎవరి అనే అంశం కూడా బయటకు వస్తుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద గద్వాల జిల్లా కేంద్రానికి చెందినటువంటి తేజేశ్వర్ హత్య కేసు స్థానికంగా కలకలం రేపుతుంది. ఒక మహిళ అంతకుముందు ఉన్నటువంటి ప్రియుడి సహకారంతో ఇదంతా కుట్ర చేసి చంపిందని చెప్పేసి పోలీసులు ఒక అంచనాకు వస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. అయ్యో పాపం, సర్వేయరు అమాయకుడు, అతని పని అతను చేసుకుంటూ బతికేవాడు, అతనికి ప్రేమ పేరుతోటి మోసం చేసి ఇలా చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అలా వదిలేసిన అతని దారిని అతను పోయేవాడు అని చెప్పేసి స్థానికంగా 4 కలిసిన ప్రతి చోట కూడా గద్వాల్లో ఇదే టాపిక్ చర్చ కొనసాగుతుంది. ప్రియ.